సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి రీసెంట్గా చాలా మూవీస్ థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఈ మూవీస్ అన్ని ఎప్పటి నుంచి హెచ్డీ ప్రింట్లో చూడడానికి అవైలబుల్గా ఉంటాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. మెయిన్గా మనకి వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నాం అండ్ బాలయ్యది డాకు మహారాజ్ మూవీ, ఇంకా మార్కో మూవీ, యువై మూవీ, ఇలా చాలా మూవీస్కి సంబంధించిన ఓటీటీ డేట్స్ మీకు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి రామ్నగర్ బన్నీ. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది. ఫైనల్గా ఓటీటీలోకి అయితే రాబోతుంది అనమాట. ఇది ఆహాలో ఈ మంత్ 17th నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రజాకర్ మూవీ. ఈ మూవీ జనవరి 24th నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ అలాగే ఉపేంద్ర గారిది యువై మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి సనెక్స్ట్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సనెక్స్ట్ లో మనకి ఈ మంత్ 30 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ మనకి మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్ తో వచ్చినటువంటి ముఫాసా మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇది మనకి హాట్స్టార్ లో ఫిబ్రవరి మంత్ ఎండింగ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి మంత్ 28th అనమాట. అండ్ అలాగే రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయినటువంటి మార్కో మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్ లో మనకి ఫిబ్రవరి మంత్ 7th నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ ఇంకా సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ ఎప్పటి నుంచి ఓటీటీలో రిలీజ్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. ప్రైమ్ వీడియోలో మనకి ఫిబ్రవరి మంత్ ఎండింగ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఈ మూవీని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బాలయ్యది డాకు మహారాజ్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు 45 days అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయిన 45 days కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీని ఓటీటీలో చూడగలం అనమాట. అంటే ఫిబ్రవరి మంత్ 28th మనం నెట్ఫ్లిక్స్ లో చూడగలం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ పార్ట్నర్ వచ్చేసరికి G5 వాళ్ళు అనమాట. అంటే G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ ని క్లెయిమ్ చేసుకున్నారు. అయితే G5 లో మనకి ఈ మూవీ మార్చ్ 2nd నుంచి చూడడానికి అవైలబుల్ గా ఉంటది. సో ఇది గైస్ ఫైనల్ గా వీడియో వచ్చేసరికి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.